తెల్ల జుట్టుని నల్లగా మార్చుకోవటానికి ఓన్లీ 2 పదార్థాలతోనే చాలా క్విక్‌గా మనము నల్లగా మార్చేసుకోవచ్చు. సో, వీడియో చూస్తుంటే గనక లైక్ చేసి ఫుల్‌గా చూసేసేయండి. హలో అండి. హాయ్ అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మనక వీడియో వచ్చేసరికి తెల్ల జుట్టు గురించి ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాము. సో, ఈ యొక్క తెల్ల జుట్టుని కవర్ చేయటానికి ఇప్పటివరకు మన ఛానెల్‌లో చాలా చూపిస్తూ వచ్చాను. సో, చాలామంది ఇంకా సింపుల్‌గా ఇంకా క్విక్‌గా చేసుకునేది చెప్పమని చాలామంది అడుగుతూ ఉంటున్నారు. సో, క్విక్‌గా అలాగే చాలా ఎఫెక్టివ్‌గా ఈ యొక్క తెల్ల జుట్టుని నల్లగా ఎలా మార్చుకోవచ్చు ఏంటి అనేది ఈరోజు మనొక వీడియో అన్నమాట. సో, కాబట్టి ఏంటి అంటే నల్ల జుట్టు మీద అక్కడక్కడ తెల్ల జుట్టు కనబడుతూ ఉంటే సో, ఈజీగా మనొక ఏజ్‌ని జడ్జ్ చేసేస్తూ ఉంటారు కాబట్టి ఈ యొక్క ఏజ్‌ని జడ్జ్ చేయకుండా మనకున్న తెల్ల జుట్టుని మనం ఇలాంటి రెమెడీస్ ద్వారా మనము కవర్ చేసుకుంటూ ఉంటే గనక నల్లగానే కనపడుతది కాబట్టి, సో, పోతూ ఉంటుంటే రిపీటెడ్‌గా అప్లై చేసుకుంటూ ఉండాలనమాట. సో, ఎక్కువ హెడ్ బాత్ అనేది చేస్తూ ఉంటే త్వరగా పోతూ ఉంటది. లేదు అంటే గనక మీకు 1 మంత్ వరకు పోకుండా చాలా బాగా హెల్ప్ అవుతూ ఉంటది. సో, ఒక రెమెడీ కూడా చాలా క్విక్‌గా చేసేసుకోవచ్చు. అండ్ అలాగే చాలా ఈజీగా చేసుకోవచ్చు కాబట్టి, సో, ఒక తెల్ల జుట్టుని ఎలా కవర్ చేసుకోవాలి ఏంటి అనేది మనం చూసే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైమ్ చూస్తే గనక ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. దానివల్ల ఎలాంటి యూజ్‌ఫుల్ వీడియోస్ మీరేది మిస్ కాకుండా నా ప్రతి వీడియో మీరు చూడొచ్చు. సో, ఇంకా చూసేద్దామా ఒక రెమెడీ ఏంటో? సో, మనము చిటికెలో దీన్ని తయారు చేసేసుకోవచ్చు. చాలామందికి కూడా లాంగ్ ప్రాసెస్ కాకుండా సింపుల్‌గా చెప్పమన్నారు కాబట్టి ఈ 2 ఇంగ్రీడియెంట్స్‌తో చెప్పేస్తున్నాను. సో, ముందుగా అయితే గనుక ఒక బౌల్ తీసుకొని అందులోకి ఒక చిన్ని గ్లాస్‌తో వాటర్ తీసేసుకోండి. తీసుకున్న తర్వాత మనం ఏంటి అంటే టీ డికాషన్‌ని ఎలా తయారు చేసుకుంటాం. సో, సేమ్ అలాగే మనము కొంచెం ఒక 1 స్పూన్ అనేది టీ పౌడర్ వేసుకోండి. ఏ బ్రాండ్ అయినా పర్లేదు. మీ ఇంట్లో ఏదున్నా కూడా మంచిగా మీకు కలర్ వస్తది. రెడ్‌గా కలర్ వస్తదన్నదైతే గనక సరిపోతదనమాట. సో, ఇది కొంచెం మనకి మరిగిన తర్వాత ఒక 5 మినిట్స్ మరిగిన తర్వాత మంచి కలర్ వచ్చేసిన తర్వాత బాగా బాయిల్ చేసుకొని స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకోవాలి. ఇది చల్లారటానికి కొంచెం మనము టైం అనేది ఇవ్వాలి కాబట్టి సో, దీన్ని అలా ఉంచేద్దాము. సో, చూసారు కదా! మనకి బ్రౌన్ కలర్ లాగా కొంచెం డార్క్ రెడ్ లాగా సో, ఆ కలర్ వచ్చిన తర్వాత నేను స్టవ్ ఆఫ్ చేసేసుకున్నా. సో, ఇది చల్లారనిద్దాము. ఇంకోటి ఏంటి అంటే నేను నెక్స్ట్ ఇంకొక బౌల్ అనేది తీసేసుకొని ఇందులోకి నేను తీసుకుంటున్న ఇంగ్రీడియెంట్ వచ్చేసరికి ఇండిగో లీఫ్ పౌడర్ అనమాట. ఇదేమి కెమికల్ కాదు. మనకి మామూలుగా గోరింటాకు పొడి ఎలా ఉంటదో అలాగే ఇండిగో లీఫ్ నుంచి పౌడర్ అనేది తీస్తారు. బయట మనకి మార్కెట్‌లో అవైలబుల్‌గా ఉంటది. అలాగే మనకి ఆన్‌లైన్ యాప్స్‌లో కూడా దొరుకుతూ ఉంటది. ఒకసారి చూడండి. సో, ఇది కూడా అంటే మీకు ఎక్కువ తెల్ల జుట్టు ఉంటే ఎక్కువ తీసుకోండి. లేదంటే తక్కువ తీసుకోండి. నేను ఒక 4-5 స్పూన్స్ వరకు తీసేసుకుంటున్నాను. సో, ఇన్ కేస్ మీకు అంత ఎక్కువ తెల్ల జుట్టు లేదు అనుకుంటే గనక ఒక 3 స్పూన్స్ అలా తీసుకోండి సరిపోతది. సో, ఇలాగా ఇండిగో లీఫ్ పౌడర్ తీసుకున్నాం. దీనివల్ల మనకేంటి అంటే మంచిగా కలర్ అనేది అందిస్తది. మన ఒక హెయిర్‌కి. ఇప్పుడు గోరింటాకు పొడితో చాలా సార్లు చాలా రెమెడీస్ చూపించాను. ఇది హెన్నా లేకుండా ఇండిగో లీఫ్ పౌడర్‌తో చూపించాలనుకుంటున్నాను. ఇందులోకి ఏంటి అంటే మనము ఈ యొక్క పౌడర్‌ని పేస్ట్‌లా చేసుకోవటానికి ఇందాక మనం టీ డికాషన్‌ని రెడీ చేసుకున్నాం కదా! ఆ యొక్క వాటర్ అనేవి ఇందులోకి మనం వేసుకుంటున్నాము. అసలు ఏంటి అంటే మనకి ఈ యొక్క గోరింటాకు వల్ల కావచ్చు, టీ డికాషన్ వల్ల మనొక హెయిర్‌కి రెడ్ కలర్ లాగా వస్తది. ఆ రెడ్ కాస్త బ్లాక్‌గా మారటానికి మనం ఏం చేస్తున్నాము అంటే గనక ఇక్కడ మనము ఇండిగో లీఫ్ పౌడర్ తీసుకుంటున్నాము. ఈ రెడ్ అండ్ లీఫ్ పౌడర్ ఏమో పర్పుల్ కలర్ ఈ 2 మనకు కలిస్తే బ్లాక్ కలర్ అనేది రావటానికి హెల్ప్ అవుతూ ఉంటది కాబట్టి సో, ఈ రెండిటిని మనము ఇలాగా మిక్స్ చేసేసుకున్నాం. ఇది అప్లై చేయంగానే మీకు బ్లాక్ కలర్‌లోకి మీ హెయిర్ రావటానికి బాగా హెల్ప్ అవుతూ ఉంటదనమాట. సో, కొంచెము మనం ఏంటి అంటే త్వరగా కలిపేసుకుంటూ ఉంటే గనక మనకి ఉండలు లేకుండా ఉంటది. అండ్ ఇంకోటి ఏంటి అంటే టీ డికాషన్ కూడా మరీ వేడిగా కాకుండా కొంచెం గోరువెచ్చగా లేదు అంటే కొంచెం వేడిగా ఉన్నప్పుడైనా సరే బాగా వేడిగా కాదు గానీ కొంచెం వేడిగా ఉన్నప్పుడే కలిపేసుకున్నామనుకోండి, మనకి పర్ఫెక్ట్‌గా మనకి రెడీ అయిపోతది. సో, దీన్ని ఏంటి అంటే వెంటనే మీరు అప్లై చేసేసుకోవచ్చు. క్విక్‌గా అని చెప్పాను కదా! ఈజీగా అని చెప్పాను కదా! ఓన్లీ మనం ఇక్కడ చూసిందల్లా ఇండిగో లీఫ్ పౌడర్ ఒకటి అండ్ అలాగే మనము టీ డికాషన్ 2 పదార్థాలతోనే చూపించాలనుకున్న త్వరగా ఇది మీరు వెంటనే మీ యొక్క తెల్ల జుట్టుకి అప్లై చేసేసుకుంటే గనక బ్లాక్‌గా మారటానికి హెల్ప్ అవుతుంది. ఇన్‌కేస్ మీరు ముందుగానే హెన్నా పెట్టుకొని ఇది కూడా అప్లై చేసేసుకోవచ్చు. మీ ఓపిక ఇదేంటి అంటే హెన్నా లేకుండా త్వరగా
2 పదార్థాలతోనే చూపించేస్తున్నాను. సో, ఇది కాసేపు మనము వెంటనే అప్లై చేసుకోవచ్చు. ఇదేం ఓవర్ నైట్ ఉంచవసరం లేదు. ఒక్క 5 మినిట్స్ పక్కన పెడితేనే దాని పైనంతా బ్లాక్‌గా అయిపోతది. అది కూడా నేను మీకు చూపిస్తాను. సో, అప్లై చేసుకునేటప్పుడు మాత్రం మీ యొక్క జుట్టు అనేది డ్రై హెయిర్‌గానే ఉండాలి. ఆయిలీ హెయిర్ మీద ఉండకూడదు. సో, ఇక్కడ చూస్తుంటే కూడా చూసారు కదా! ఎంత బ్లాక్‌గా అయిపోయిందో. సో, వెంటనే మీరు అప్లై చేసేసుకోండి. మీ యొక్క హెయిర్ కూడా బ్లాక్‌గా అయిపోతది. దాని తర్వాత మీరు నార్మల్ వాటర్‌తో వాష్ చేసేసుకోవచ్చు. అలాంటివి అయితే ఏమి ఉండవు. ఇలా మీరు 3 వీక్స్‌కి ఒకసారి అప్లై చేస్తూ ఉంటే మీ తెల్ల జుట్టుననేది మనము ఈ పౌడర్ ద్వారా కవర్ చేసేసుకుంటాము. ఎక్కువగా రిపీటెడ్‌గా హెడ్ బాత్ చేస్తుంటే రిపీటెడ్‌గా అప్లై చేయడానికి ట్రై చేయండి. ఇలా చేయటం వల్ల తెల్ల జుట్టుని ఇట్టే నల్లగా మనం మార్చేసుకోవచ్చు. అగారో బ్రాండ్ నుంచి సలూన్ స్టైలింగ్ అనేది చూపిస్తున్నానండి. సో, ఇందులో మనకి ఏంటి అంటే ఏసీ మోటార్ ఉంటది. చక్కగా మనకి సెట్టింగ్స్ ఉంటాయి. హీట్ గాని, వేడిగా అయినా సరే, చల్లగా అయినా సరే భలే హీట్ అండ్ కోల్డ్ 2 సెట్టింగ్స్ 2 టెంపరేచర్స్‌లో మనకి సెట్టింగ్స్ అనేవి ఉంటాయి. సో, చాలా ఈజీగా మనం వాడొచ్చు. సో, నేను ఇక్కడ ఏం చూపిస్తున్నా అంటే మంచిగా మనము డిటాంగ్లింగ్ చేసుకోవటానికైనా సరే, స్ట్రైట్నింగ్ చేసుకోవటానికైనా, లేదు అంటే మన ఒక హెయిర్ తడిగా ఉంటే ఆరబెట్టుకోవటానికైనా చాలా బాగా ఉపయోగపడుతూ ఉంటది. చాలా ఈజీగా యూజ్ చేసేయొచ్చు. అకేషనల్‌గా ఎప్పుడైనా వాడాలి అనుకుంటే ఇది సజెస్ట్ చేస్తాను. సో, మీకు కావాలంటే లింక్ డిస్క్రిప్షన్‌లో చూసారు కదండీ! తయారీ విధానం అండ్ అప్లికేషన్ ఇదంతా ఎలా మనము అప్లై చేసుకోవాలి, ఎన్ని నిమిషాలు ఉంచుకోవాలి, ఏంటి అనేది ప్రతీదీ మీరు చూసారు. సో, ఈ విధంగా మీరు తయారు చేసుకొని అప్లై చేసి నాతో కామెంట్ బాక్స్‌లో ఒకసారి షేర్ చేయండి. అండ్ మీకెలా హెల్ప్‌ఫుల్ అయింది ఏంటి అనేది. సో, దాన్ని బట్టి ఇంకా చాలామంది చూసి అప్లై చేసుకుంటారు. వాళ్ళ తెల్ల జుట్టుని వాళ్ళు కవర్ చేసుకుంటారు. సో, మాక్సిమం ఇంట్లో ఉన్న వాటితోనే చూపించాం కాబట్టి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండదు. సో, మీరు హ్యాపీగా యూజ్ చేయండి. అండ్ తెల్ల జుట్టుని నల్లగా కవర్ అవ్వటమే కాకుండా జుట్టు పెరుగుదలకు కూడా ఉపయోగపడుతది కాబట్టి ట్రై చేసేయండి. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందనుకుంటున్నాను. నచ్చితే గనక లైక్ చేసేసేయండి. మీకు తెలిసిన వాళ్ళకి కూడా షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.